నమస్కారం. మనతో పాటు శృంగవరపు నిరంజన గారు ఉన్నారు. వారు ప్రపంచంలోనే ప్రఖ్యాతమైన తెలుగు వారికి చాలా ముఖ్యమైన, ప్రసిద్ధమైన తానాకు ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్నారు. అమెరికాతో దాదాపు ఆయనకు 25 ఏళ్ల అనుబంధము. తానా అధ్యక్షుడిగా 2 సంవత్సరాల ఉంటుంది పదవీ కాలం. అందులో ఒక సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలో అడుగుపెట్టారు. ఇటీవలే మన తెలుగు రాష్ట్రాలకు వచ్చిన సందర్భంలో నిరంజన గారిని అడిగి వారి ప్రయాణాన్ని, అమెరికాలో మన పరిస్థితులను, తానా వైభవాన్ని, తానా భవిష్యత్తుని, ప్రస్తుతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్కారం నమస్కారం సార్. మీరు షార్ట్ ట్రిప్ వచ్చినట్టుంది విజయవాడ. అదే మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఒక 15 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాము. సో ఇక్కడ లోకల్గా జరిగినటువంటి కేజీఎఫ్ ఈవెంట్ అనే ఒక దానికి అటెండ్ కావడం, దానిలో భాగంగా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవడం, యుఎస్లో ఉన్న పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి బేరీజు వేసుకొని ఉన్న ఆపర్చునిటీస్ని వాటిని డిస్కస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మీతో కొప్పరపు వారసులుగా మీతో మాకున్న అనుభవం ఉందంతో ఇక్కడికి రావడం జరిగిందండి. అలాగే సార్, నా గురించి ప్రత్యేకంగా మీరు నిన్న విజయవాడ నుంచి రావడం కూడా నా గురించే వచ్చారు. మీరు అది మీకు మీ మీద ఉన్న గౌరవంతో, కొప్పరపు వారసులుగా మీ మీద ఉన్న గౌరవంతోనే రావడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఈ కేజీఎఫ్ గురించి వచ్చారా మీరు? ఎందుకు వచ్చి ఆ మీటింగ్ గురించి వచ్చారా? ఒక్కటే కాదు, దానిలో భాగంగా ఇది ఇప్పుడు యుఎస్లో సమ్మర్ హాలిడేస్, కిడ్స్ అందరూ కూడా యుఎస్లో దాదాపు ఎవరికి వాళ్ళకి నచ్చిన ప్లేస్లో, అలాగే ఈ సంవత్సరం మా పిల్లలు కూడా ఇండియాకి రావాలని చెప్పి అనుకోవడంతో అది కలిసి రావడం, అలాగే ఇప్పుడు కేజీఎఫ్ ఈవెంట్ ఉండడం, అలాగే తెలుగు రాష్ట్రాల్లో కొత్త ముఖ్యమంత్రులు రావడం, వీటిని అన్నింటిని కలుపుకొని ట్రిప్ని ప్లాన్ చేయడం. ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీతో వచ్చారు. మీ ఊరు వెళ్ళారా? వెళ్ళాను. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిశారు. ఫస్ట్ ముందుకు రేవంత్ రెడ్డిని కలిశారు, తర్వాత ఏమో చంద్రబాబును కలిశారు కదా. మీ మధ్య ఏం ప్రస్తావన వచ్చింది సార్? రేవంత్ రెడ్డి దగ్గర ఏమొచ్చింది ప్రస్తావన? ముందు రేవంత్ గారితో ఆయన రేపు ఆగస్టు 4th నుంచి ఒక వారం రోజుల పాటు ఆయన, ఐటీ మినిస్టర్ గారు ఇద్దరు కలిసి యుఎస్ని పెట్టుబడుల కోసం ఆయన విజిట్ చేయడం జరుగుతూ ఉంది. ఆ ప్రస్తావన వచ్చింది. దానిలో భాగంగా వాళ్ళు 3 నగరాల్లో పర్యటిస్తున్నారు, న్యూజెర్సీ, డల్లాస్ అండ్ శాన్ ఫ్రాన్సిస్కో. దాని గురించి మాట్లాడుకోవడం జరిగింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఎస్పెషల్లీ హైదరాబాద్లో పెట్టుబడులకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎన్ఆర్ఐలు ఏ రకంగా పార్టిసిపేట్ చేయగలుగుతారని చెప్పేసి ఈ డిస్కషన్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ముఖ్యంగా ఆయన విద్యా అవకాశాల గురించి ప్రస్తావించారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి విద్య ఏ రకంగా అందుతూ ఉంది, దాన్ని ఏ రకంగా మెరుగుపరచాలి అనేటువంటి సిస్టమ్ మీద ఆ రోజు ఆయనకి రివ్యూ ఉంది. దాని గురించి కూడా చర్చించడం జరిగింది. దాంట్లో ఉన్న లోటుపాట్లు, ఏ రకంగా తెలంగాణలో ఉన్న విద్యార్థులకి మంచి విద్యను అందించాలనేది ఆయన ఆ రోజు దాన్ని కూడా చర్చించారు. అంటే కొత్త పరిశ్రమ రావాలి, ఇన్వెస్ట్మెంట్ జరగాలి, అలా మీ సహకారం కావాలి, నెక్స్ట్ విద్యని డెవలప్ చేయాలనేది ఆయన రేవంత్ రెడ్డి యొక్క లక్ష్యం. ఇప్పుడు ఆయన ఖమ్మం మహాసభకు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు గెస్ట్గా పిలిచారు? రెడ్డి గారిని అంటున్నా. ఇప్పుడు మీరు ప్రత్యేకించి ప్రస్తావించారు కాబట్టి, ఖమ్మా గ్లోబల్ ఫౌండేషన్ అనేది మొన్న పోయిన వారాంతరం హైదరాబాద్లో ఉన్న హైటెక్స్లో జరగడం జరిగింది. దానికి జెట్టి కుసుమకుమార్ గారు ఫౌండర్ అధ్యక్షులుగా, జైతాళూరు గారు కో ఫౌండర్గా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఆ ప్రోగ్రామ్ని చేయటం, దానిలో జెట్టి గారికి రేవంత్ గారికి ఉన్న అనుబంధం, అలాగే హైదరాబాద్లో జరుగుతున్నట్టు మహాసభలు కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని ఇన్వైట్ చేయడం, ఆయనతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చారు, వేం నరేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా రావడం, క్యాబినెట్ అంతా కూడా దాదాపుగా ఇక్కడికి రావడం, ఆయన ఆ సభను ఉద్దేశించి ఆయన ఈ కమ్యూనిటీకి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టుకోగలిగితే సో ఎటువంటి అవకాశాలు ఉంటాయి, ఏదైనా కూడా పెట్టుబడులు ఇంపార్టెంట్, వాళ్ళకి పెట్టుబడి పెట్టడానికి వచ్చేటువంటి ఇండస్ట్రియలిస్టులు ఎవరైనా కూడా ఏ కమ్యూనిటీకి సంబంధం లేకుండా పెట్టుబడులకు అనుకూలమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అనేటువంటిది ఆయన ఉద్దేశంగా సభాముఖంగా చెప్పడం జరిగింది. అంటే బేసిక్గా ఖమ్మా కమ్యూనిటీ వచ్చేసరికి బిజినెస్ కమ్యూనిటీ అండ్ అగ్రికల్చర్ కమ్యూనిటీ, ఎంటర్ప్రెన్యూర్స్ కమ్యూనిటీ. విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో బాగా మనం రాజకీయంగాను, పారిశ్రామికంగాను, ఆర్థికంగాను బాగా వేళ్ళూనుకున్న కమ్యూనిటీ కాబట్టి వాళ్ళతో బాండ్స్ కోసము ఆయన వచ్చారని. డెఫినెట్గా ఆయనకి ఉన్న అనుబంధం కావచ్చు, పెట్టుబడులను ఆకర్షించాలనే ఉద్దేశం కావచ్చు, పెట్టుబడి పెట్టేటువంటి ఎటువంటి వారికైనా ఒక భరోసా ఇవ్వాలనేటువంటి ఒక తత్వం కావచ్చు, వీటన్నిటిని అక్కడికి వచ్చి ప్రజెంట్ చేయడం జరిగింది. ఏదైనా మంచి ఉద్దేశంతో. ఇప్పుడు ఆగస్టులో 4 నుంచి ఆయన అమెరికాకు వచ్చిన సందర్భంలో అక్కడ మీతో మీరు మీట్ అవుతాడు. అక్కడ తెలుగు సంఘాల వారితో కలవబోతున్నారు, ఇండస్ట్రియలిస్టులతో కలవబోతా ఉన్నారు. వీళ్ళందరితో కూడా ఆయన వాళ్ళ టీం అందరూ కూడా ప్లాన్ చేసుకుని అందరిని కలవబోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు మీరు విజయవాడ వెళ్ళి కలిశారు. అది ఏంటి సార్ దాని నేపథ్యం? చంద్రబాబు గారిని ఆయన కొత్తగా పదవి బాధ్యతలు స్వీకరించడంతో ఆయన్ని పోయి కలవడం జరిగింది. అలాగే భవిష్యత్తులో ఎన్ఆర్ఐల పాత్ర ఆంధ్రప్రదేశ్లో ఎలాగా ఉండాలి, ఎలాగ ఉంటే బాగుంటుంది అనేది ఆయనతో చర్చించడం జరిగింది. ఇప్పుడు ఎన్ఆర్ఐ ఇప్పుడు మనకు ఎంపీ అయ్యారు కదా, ఇప్పుడు మినిస్టర్ కూడా అయ్యారు. ఎంపీ, మినిస్టర్ 2 అయ్యారు. దాని మీకు ఏమనిపిస్తుంది ఒక ఎన్ఆర్ఐగా? సరే, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ఆర్ఐల యొక్క పాత్రని ఈరోజు ప్రత్యక్షంగా రాజకీయాల్లో చూస్తున్నాం. దాదాపు ఒక 5-6 ఎమ్మెల్యేలు కావడం జరిగింది, ఒకళ్ళు ఎంపీ కావడం, అలాగే కేంద్ర మంత్రి కావడం కూడా జరిగింది. వీటిని చూస్తే
ఇక ముందు ఎన్ఆర్ఐలు సపరేట్గా ఆంధ్రప్రదేశ్గా కాకుండా వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈ 2 తెలుగు రాష్ట్రాల భవిష్యత్తులో పాలు పంచుకోవడానికి ఒక మార్గం ఏర్పడిందని అయితే భావిస్తాము. అంటే ఓవరాల్గా సరిహద్దులు చెరిగిపోయినాయి అనుకొని చెప్పాలి, తప్పకుండా బ్యారియర్స్. బ్యారేజ్ జరిగిపోయినాయి. ఇప్పుడు గ్లోబల్ విలేజ్ అని చెప్పి ఇంతకుముందు ఎప్పటి నుంచి వింటా ఉన్నామో అది రాజకీయ రంగంలో కూడా ఈసారి చూడటం జరిగింది. డెఫినెట్గా ఇది మంచి పరిణామం. సో అక్కడ ఉన్నటువంటి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నా కూడా వాటిని తెలుగు రాష్ట్రాలకి తీసుకురావడానికి కేంద్ర మంత్రి కావచ్చు, ఇక్కడ లోకల్గా ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ తెలుగు సంఘాలతో కలిసి పనిచేసి ఇక్కడికి తీసుకురావడానికి ముఖ్య భూమిక పోషిస్తారని నేనైతే ప్రగాఢంగా నమ్ముతున్నాను. మీకు రాజకీయాలు బాగా ఆసక్తి మీకు? ఆసక్తి అంటే పెరిగిన వాతావరణం కావచ్చు, మేము చూసిన పరిస్థితులు కావచ్చు, రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్నమాట అయితే వాస్తవం. దానిలో భాగంగానే మేము తానాలోకి రావడం జరిగింది. సో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, రాజకీయం కాదు, నాన్ ప్రాఫిట్కి రావడం. అక్కడ కూడా ఎక్కడుండే రాజకీయాలు అక్కడ ఉంటాయి. ఏ దాంట్లో ఒక సంస్థలో ఎక్కడున్న రాజకీయం అనేది కూడా పార్ట్ అయ్యి మనుషులుంటే అక్కడ మనుషులుంటే రాజకీయం ఉంటుంది. ఆ రాజకీయం మంచి కోసం ఉపయోగపడితే బాగుంటుంది అని చెప్పి. అంటే మీరు భవిష్యత్తులో మిమ్మల్ని ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ చూసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? భవిష్యత్తును మనం ఇప్పుడే చెప్పలేము. మీరు రాజకీయాలు ఆసక్తి అన్నారు కదా, భవిష్యత్తుని ఇప్పుడే చెప్పలేము. బట్ ఇప్పుడే ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఇంకా చాలా టైం ఉంది. చూద్దాం. 29కి మధ్యలో రాజ్యసభ కూడా ఉంటుంది కదా. అవును. చంద్రబాబు ఏమన్నా మీ మధ్య ఈ రాజకీయపరమైన టాపిక్స్ ఏమైనా వచ్చాయా? లేదండి, రాజకీయంగా ఏమి మాట్లాడలేదు. మేము మాట్లాడినంత కూడా ఎన్ఆర్ఐల పాత్ర, భవిష్యత్తులో ఏ రకంగా ఎన్ఆర్ఐస్ ఇక్కడ తెలుగు ప్రజలు గవర్నమెంట్ ఏ రకంగా పనిచేయగలుగుతుంది అని చెప్పి మాట్లాడడమే జరిగింది. ఇంకొకటి కూడా నేను ఎన్ఆర్ఐస్కి టీటీడీ దర్శనాల గురించి కొన్ని సమస్యలు చెప్పడం కూడా జరిగింది. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఏ రకంగా అడ్రస్ చేద్దాము, ఒక ప్రణాళికను బిల్డ్ చేద్దాము, ఎట్లా చేద్దామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఏమైనా ఆహ్వానించారు అమెరికాకు? మీరు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు కదా. ఈ ట్రిప్లో చేయలేదండి, ఎందుకంటే కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఆయన ఇక్కడ సమస్యలతో ఇప్పుడు బిజీగా ఉన్నారు. భవిష్యత్తులో అది ఆహ్వానిస్తాం. అంటే రేవంత్ రెడ్డి 2 రాష్ట్రాలు వాళ్ళిద్దరి మధ్య మంచి అనుబంధము, గురు శిష్య సంబంధము ఉన్నప్పటికీ తెలుగు 2 రాష్ట్రాలు అయినప్పుడు ఒక ఆరోగ్యకరమైన పోటీ కూడా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ బిజినెస్ మీట్ వాళ్ళతో కలిసి ప్రణాళికలు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా తానా తర్వాత బలమైన సామాజిక సంఘం వీళ్ళందరితో కలిసి చేయాలని ఒక ఆలోచనలో ఉన్నప్పుడు చంద్రబాబు మరి ఆయన ఆలోచన మరి ఆయన అది కంపేర్ చేసుకోవట్లేదా? తప్పకుండా గవర్నమెంట్గా ఇప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమర్థులు ముఖ్యమంత్రులు అయ్యారు. సో డెఫినెట్గా వాళ్ళకి ఎన్ఆర్ఐ కమ్యూనిటీతో ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. డెఫినెట్గా తెలంగాణ ఆల్రెడీ హైదరాబాద్, ప్రత్యేకించి హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్ అయిన సిటీ. ఇది ఆటో పైలట్ మోడ్లో ఎవరు ఉన్నా కూడా ఆ ఇండస్ట్రీస్కి, పరిశ్రమలకి ఆటోమేటిక్గా వస్తుంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ కొత్తగా వస్తున్నటువంటి రాష్ట్రం. దీనికి ఎటువంటి అవకాశాలు, రెండుటికి అవకాశాలకు వేరు వేరు ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ముఖ్యమంత్రులు ఇద్దరు పోటీ పడే తత్వం ఉన్నా కూడా ఆ పోటీ తెలుగు రాష్ట్రాలకి, ఎందుకంటే ఈరోజు రేపు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది అందరూ తెలుగు వారే, అందరూ అన్నదమ్ములే. ఈరోజు ఎక్కడ గ్రో అయినా కూడా ఇది ఇద్దరికీ బెనిఫిట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడు రేవంత్ గారైనా, రేపు భవిష్యత్తులో చంద్రబాబు గారైనా తప్పకుండా అమెరికాలో ఉన్న తెలుగువారే కాదు, ఇప్పుడు తెలుగు ఎన్ఆర్ఐసే కాకుండా అమెరికా కూడా ఇటు ఇండియా వైపు చూసేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాబోయే 20 సంవత్సరాలు కూడా వెల్త్ క్రియేషన్ ఏదన్నా ఉందంటే అది ఇండియాలోనే జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. ఎందుకంటే పెద్ద మార్కెట్ కూడా అయింది కాబట్టి ఒక తెలుగు వారే రావాలనేది కాదు, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టగలిగే పెద్ద కంపెనీలు కూడా ఇండియా వైపు చూస్తూ ఉన్నాయి. సో కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలు పోటీ పడినా వచ్చే కంపెనీల కంటే ఇంకా పోటీ పడితే తెచ్చుకోగలిగితే ఇంకా మంచిది.